హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. నేను ఎక్కడికి పొద్దున్న వెళ్ళిపోతున్నాను అనుకున్నారా? ఎంతైనా అనుకున్నాను. టైము మార్నింగ్ 7 o'clock లేచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను అండి. ఎక్కడికి ఏంటనేది వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే అంత బాగుంటుంది నేను చూపించబోయేటప్పుడు. సో అందులో ఇప్పుడు నేను చూపించబోయేదంటే మా బుడ్డది కూడా ఉందండి. ఇది వచ్చేసాము ఈ ప్లేస్కి. ఇది ఎక్కడ అనుకున్నారు? ఆకృతి ఫ్రెండ్స్ దగ్గర మొత్తం 50 మంది పిల్లలు అందరూ కలిసి ఈ విధంగా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారనమాట. 1.5 అవర్ ఆపకుండా చేయాలంట. వీళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా, అంత మంచు పొద్దున్నే మంచు ఉంది, ఎండ ఉందండి, చలిగా ఉందండి. అయినా వాళ్ళు 5:30కే లేచి ఇంట్లో వార్మప్స్ చేసుకొని రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి చూసారా మా అమ్మ చిట్టి తల్లి కూడా సో వీళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా వచ్చారు. జెండాలు పట్టుకొని, ఫ్లాగ్స్ పట్టుకొని చూస్తున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలా రౌండ్ జరిగిన సార్ అనమాట, కోచ్. సో ఈ విధంగా అందరు రెడీగా నిల్చున్నారనమాట. చాలా బాగుందండి. నాకైతే వాళ్ళు అలా చేస్తుంటే చాలా నచ్చిందనమాట. ఇంట్రెస్టింగ్ అలా చేస్తుంటే రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశ ఖ్యాతిని చాటుతూ పిల్లలందరితో కనుక మన కోచ్ ఈ విధంగా చేయించారు. కోచ్ చేయించడమే కాదండి, మన పేరెంట్స్ కూడా ఈ విధంగా దగ్గరుండి పిల్లల్ని సపోర్ట్ చేయాలి ప్రతి దాంట్లోనూ. ఇది కొంచెం మా బుడ్డది చిట్టి తల్లి, అది కానీ చిట్టి తల్లి అది కూడా చాలా సహనంగా చేసిందండి. ముందు ఇది కొత్త ప్లేస్ కదండి, వాళ్ళకి స్కేటింగ్ చేసుకునే ఫ్లోర్ ఒక రకంగా ఉంటుంది నేర్పించేప్పుడు. ఇది రోడ్డు అనమాట. రోడ్డు మీద అంత సాఫ్ట్గా చేయలేరు అనమాట, బట్ చేశారు. అట్లా మౌల్డ్ చేసామన్నమాట మేము 2 రోజుల నుంచి. మన దేశం కోసం మనం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి పిల్లలందరికీ చెప్పి ఈ విధంగా ప్రోత్సహించామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదండి, చూసావా? సో ఈ విధంగా పిల్లలందరూ చక్కగా రోడ్ షో చేశారు, ఫ్లాగ్స్ పట్టుకుని. ఎవ్వరు కూడా మధ్యలో ఎక్కడ ఆగకూడదు అనమాట. సో మధ్యలో వీళ్ళకి ఏదైనా కావాలంటే జ్యూస్లో ఏమేమో అని అందిస్తుంటే వీళ్ళు కూడా చేశారనమాట. చిన్న పిల్లలు కొంచెం స్లో చేసిన, కొంచెం పెద్ద పిల్లలు కొంచెం ఫాస్ట్గా చేస్తున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు కదా, షూస్ కూడా కొత్తగా పెట్టారనమాట అందులో. అయినా కూడా చేస్తున్నారు. 3 years 4 years పిల్లలు కూడా ఉన్నారండి. నాకైతే బూస్బంప్స్ వచ్చినాయండి పిల్లలందరూ ఇలా చేస్తుంటే. మా చిన్నప్పుడు ఇట్లాంటివి ఏవీ లేవు, ఇప్పుడు అడుగుడికి వచ్చేసింది. ఈ వచ్చినవన్నీ ఇలా సద్వినియోగపరచుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సంగీతము, డ్యాన్సు, చెస్సు, స్పోర్ట్స్, ఇలానే స్కేటింగు, ఫుట్బాల్, వాలీబాల్, ప్రతి దాంట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి మనం పిల్లల్ని ఇలా పంపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తుందండి. వాట్ ఏ స్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి లైన్ ఏం లేదనమాట, అలా రౌండ్ వెళ్ళిపో. వీళ్ళు ఇవన్నీ మొత్తం చేయటం అయిపోయాక మినిస్టర్ గారు వచ్చి అందరికీ మెడల్స్ ఇచ్చారనమాట. మధ్యలో అయితే చిన్నపిల్లలు మా బుడ్డది చేతితో పట్టుకుంటే పడిపోతుందని మేము వెనకాల అలా కూర్చొని చూసారా, మా చిట్టి తల్లికి వెనకాల అలా హ్యాంగ్ చేసామన్నమాట. చాలా అసలు నాకైతే కన్ను ఆపకుండా నేను అలానే చూస్తూ ఉండిపోయి, ఎంత చక్కగా చేస్తున్నారు పిల్లలు. అసలు పేరెంట్స్ చెప్పినా కూడా వాళ్ళు వినాలి కదండి, బట్ వీళ్ళు మేము చేస్తాము మేము సైతం అని పొద్దున్నే లేచి మాకు కూడా సపోర్ట్ చేశారనమాట. బంగారు తల్లులు వీళ్ళందరూ సూపర్ కిడ్స్ అంటారనమాట వీళ్ళని. అంత చలిలో కూడా వాళ్ళు అంత ఫాస్ట్గా చేశారు. మనం అనుకుంటాము వాళ్ళు 1 hour వరకు ఫస్ట్ నిల్చునే ఉన్నారండి. ఎందుకంటే ఈ నేల మీద ఎలా వస్తుంది ఏంటి, ఈ రూల్స్ అంటే ఏంటి, ఎక్కడ స్టాప్ చేయకూడదు, ఎక్కడ రౌండ్ తిరగాలి, ఇవన్నీ చెప్పి అవన్నీ చేసేసరికల్లా 7కి స్టార్ట్ చేస్తే అవన్నీ చెప్పి వాళ్ళకి అన్నీ చూపించి ట్రైల్ వేసి ఒక్కసారి అన్నీ చేసేసరికల్లా 8 అయిందండి. చిన్నపిల్లలు కదా వాళ్ళు 1 hour అలానే నిల్చున్నారు. నిల్చుని కూడా తర్వాత వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఈ పట్టుకుని చేశారండి. వెరీ నైస్.
కొంతమంది 3 years నుంచి నేర్చుకుంటున్నారంట, కొంతమంది 2 years, 3 months అట్లా అనమాట. నైస్ కదండి. ఇంకా 45 minutes చేయాలి. ఇంకా వీళ్ళు ఎప్పటికీ ఆపకుండా చేశారు. 90 minutes అనమాట. సో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇందులో. మన దేశం కోసం చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, ఎవరైనా నేను సైతం అని ముందుకు వచ్చి చేస్తున్నట్టుంది ర్యాలీ. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ కిడ్. ఇలా ప్రోత్సహించిన పేరెంట్స్ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. దేశ అభివృద్ధి, దేశ పురోగమతి అంతా ఏదైనా కానీ కిడ్స్ ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనేది ఊరికే రాలేదు. సో ఈ విధంగా పేరెంట్స్ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రతిదీ చెప్పి అసలు దేనికి రిపబ్లిక్ డే వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా చేయటం బాగుంది. చూసారా చిన్న పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అనమాట. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి ప్రతిదీ అర్థమయ్యే విధంగా చెప్పి ఇలాంటి విషయాల్లో ప్రోత్సహిస్తే ఐ లవ్ మై ఇండియా, అసలు రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది, స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ప్రతి ఒక్కటి చెప్పి ఈ విధంగా ప్రోత్సహించి ఏదో ఒక రూపాన ఈ విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలన్నమాట. అసలు చూడండి ఎంత క్యూట్గా చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా. 90 minutes చేయాలంట. ఆల్మోస్ట్ 60 minutes అయిపోయింది. ఇంకా 30 minutes అనమాట. ఈ 30 minutes కూడా వీళ్ళందరూ ఇలా ఆపకుండా చేయాలి. చాలా బాగుంది కదండి. అటు ఇటు రోడ్డుకి ఎవరు రాకుండా ఆపేశారు. మంచు కురుస్తుంది పైన, కిందేమో కొంచెం ఎండ వస్తుంది. చిన్న పిల్లలు. వెరీ నైస్. సో అయిపోగానే అందరితో మినిస్టర్ గారితో ఫోటోలు తీయించారు. అందరికీ మెడల్స్ ఇచ్చారండి.